గైస్ ఈ విషయం మీకు తెలుసా, తెలంగాణ ఈసెట్ 2025 ద్వారా మీకైతే ఆల్మోస్ట్ అవైలబుల్ సీట్స్ అనేవి 25,000 ప్లస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో టోటల్గా ఈసెట్ ఎగ్జామ్కి అపియర్ అయిన స్టూడెంట్స్ వచ్చేసరికి 18,998 మెంబర్స్. అందులో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ వచ్చేసరికి 17,768 మెంబర్స్ దాకా క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. 17,768 ఎక్కడ, 25,000 సీట్స్ అనేవి ఎక్కడ, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి సీట్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ర్యాంక్ ఎంతనో దానికి తగినట్టుగానే మీ కాలేజెస్ అనేవి పెట్టుకోవాలి. చాలామందికి వాళ్ళ ర్యాంక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అవునా? సో 5,000, 7,000, 8,000 ఆ ర్యాంక్ వాళ్ళు కూడా టాప్ యూనివర్సిటీస్ మాత్రం పెట్టేసి పక్కకి వెళ్ళిపోతారు. ఇలా చేస్తే మాత్రం మీకు ఎక్కడ కూడా సీట్ అనేది రాదు. సో ఫైనల్గా మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది కూడా రిలీజ్ అవ్వదు. ఏమని వస్తుంది తెలుసా, నో సీట్ అలాటెడ్ అనేసి అయితే వస్తుంది. సో ఇటువంటి మిస్టేక్స్ అనేది చేయకుండా ఇప్పుడు ఇంకా మీకు ఈసెట్ కౌన్సిలింగ్ కోసం టైం అనేది ఉంది. ఈ టైమింగ్ అంతా కూడా ప్రాపర్గా సో రీసెర్చ్ కోసం అయితే యూటిలైజ్ చేయండి. ఏ కాలేజెస్ ఎలా ఉన్నాయి, ఎంత కట్ ఆఫ్ అనేది ఉంది, నా ర్యాంకుకు ఆ కాలేజెస్ అనేవి వస్తాయా రావా, ఇవన్నీ మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి. సో మీకోసము నేను ఆల్రెడీ కట్ ఆఫ్స్ పైన వీడియోస్ చేశాను అండ్ ఇంకా కౌన్సిలింగ్ పైన కూడా వీడియోస్ అనేవి కంటిన్యూగా చేస్తూ వస్తాను. సో మీకేంటంటే జస్ట్ మన యాప్ ద్వారా మీరు కట్ ఆఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎలా ఏంటి అనేసి క్లియర్గా లాస్ట్ వీడియోస్ అయితే చేశాను, ఫుల్ వీడియోస్ ఒకసారి అయితే అవి చెక్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. బట్ ఎవరైతే లైక్ నాకు ఎక్కడ కూడా సీట్ రాదు అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని అయితే షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.